భారత ఎన్నికల కమిషన్ ఎన్ని అవకతవకలు చేయాలో అన్ని అవకతవకలు చేసింది. ఉదాహరణకు ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు జడ్జిని లేకుండా చేయడం, ఎన్నికల డేట్లు కేవలం అధికారంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చడం, ఇష్టారాజ్యంగా మార్చడం, కొన్ని రాష్ట్రాల్లో అయితే 7-8 ఫేసుల్లో ఎలక్షన్ నిర్వహించడం, హర్యానాలో అయితే సీసీ ఫుటేజ్ అడిగితే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ద్వారా మార్చుకొని దాని రూల్సే మార్చుకొని డేటా ఇవ్వకపోవడం, మహారాష్ట్రలో అయితే కేవలం 4 మాసాలు పార్లమెంటుకు అసెంబ్లీకి మధ్యలో దాదాపు 50 లక్షల ఓట్లు చేర్చడం. రాహుల్ గాంధీ గారు బెంగళూరులో సెంట్రల్ పార్లమెంట్ లో మహదేవ్పూర్ లో స్పష్టంగా ఆధారాలతో రాహుల్ గాంధీ గారు విషయాలు బయటపెట్టారు. ఇప్పుడు బీహార్ లో ఎస్ఐఆర్ ద్వారా 65 లక్షల ఓట్లు తొలగిస్తా ఉన్నారు. ఇవన్నీ అడిగితే సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆధారాలు పరిగణలోకి తీసుకోవాలంటే వాటిని తీసుకోకపోవడం. వీటన్నిటికి మించి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ఓటర్ల జాబితా మరియు సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంటే అది ఇవ్వడానికి అభ్యంతరాలు చెప్పడం. పైపెచ్చు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు ఆధారాలతో మాట్లాడుతుంటే అతనికే నోటీస్ ఇచ్చి వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకోవడం. ఇప్పుడు ఈసీఐ తక్షణం చేయాల్సినటువంటిది ఏమి, మీరు బీజేపీకు పూర్తిగా తొత్తులుగా మారినారు. మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఈరోజు నైతిక బాధ్యత వహించి వీటన్నిటి కూడా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కబంధ హస్తాలతో నలిపివేశారో ఎలక్షన్ కమిషన్, మీరు అక్రమంగా గెలుస్తూ వచ్చినారో నైతిక బాధ్యత వహించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే వైదొలగాలి. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రపతి వెంటనే కలుగు చేసుకోవాలి. సుప్రీంకోర్టు దీన్ని సువమోటోగా తీసుకొని, ఇంతకు మించి సుప్రీంకోర్టుకు అత్యంత ప్రాధాన్యమైనది వస్తుందని అనుకోను, సువమోటోగా తీసుకొని టైం బౌండ్ లో 1-2 రోజుల లోపల ఎంక్వైరీ చేయించాలి. భవిష్యత్తులో ఈ ఎలక్షన్ కమిషన్ పూర్తి ప్రక్షాళన చేసి ఈ ఓటర్ ఐడి కార్డుకు ఐరిస్ విధానంలో తీసుకుని వచ్చి దాన్ని టైఅప్ కూడా చేయాలి. ఇది వెనువెంటనే ఉపక్రమించకపోతే ప్రజా ఉద్యమం గతంలో ఎప్పుడూ లేనంత విధంగా వెలువెత్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది, పోయిన 10 సంవత్సరాలు ఇవన్నీ దొంగ ఎలక్షన్లు, దొంగ ఎంపికలు అనేటువంటి తెలిసిపోయింది. వెంటనే నేను చేసినటువంటి డిమాండ్ల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దిగిపోవడం, సుప్రీంకోర్టు సుమోటోగా కేసు వెంటనే తీసుకోవడం, మరి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేయడం, ఓటర్లను వారి ఓటు హక్కును భద్రపరిచి వాళ్లకు భంగం కలగకుండా చూడడం అనేటువంటి అత్యవసరంగా ఉంది. ఈరోజు వాస్తవాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ కు 300 మంది ఎంపీలు, అటు లోక్సభ, రాజ్యసభ వాళ్ళు, దాదాపు 25 ప్రతిపక్ష పార్టీలు రాహుల్ గాంధీ గారితో కలిపి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి పార్లమెంట్ నుంచి వెళ్తా ఉంటే చివరికి పార్లమెంట్ గేట్లు కూడా బయటికి రానియకుండా, అంటే దాని అర్థమేమి, మీ దొంగతనం బయటపడింది, ఇంకా బయటపడుతుంది అని కప్పిపుచ్చుకోవడానికే కదా. అంతకాకుండా అరెస్ట్ చేయడం. ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళని చెప్పబెట్టుకుంటూ వచ్చారా? పర్మిషన్ తీసుకునే కదా, ప్రజలతో ఎన్నికైనటువంటి వాళ్ళు కదా. దీన్ని పూర్తి ఖండిస్తా ఉన్నాం. ఇది ఇంకెన్నో రోజులు మీ ఆటలు సాగవు. అయిపోయింది, మీ టైం అయిపోయింది. మీ ఎంత అక్రమంగా ప్రజల అభిప్రాయం విరుద్ధంగా మీరు అధికారాన్ని చేజిక్కించుకుంటూ వచ్చారో అర్థమైపోయింది. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని, ఈ తాకిడిని మీరు ఎదుర్కోవాల్సినటువంటి టైం ఎదురైంది మీకు.